వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలల నుండి 5 విద్యార్థులు చేరారు. ప్రధానోపాధ్యాయులు సిహెచ్పి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు సహా విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఆహ్వాన సభలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో పాఠశాల 95% ఉత్తీర్ణతతో అసెంబ్లీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. గ్రామంలోని మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో పునఃప్రారంభమైనాయి. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులతోటి భవనాలు, అలాగే ఫర్నిచర్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసింది. ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంటు గణనీయంగా పెరగడం జరిగింది. 10వ తరగతిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధిక మార్కుల్ని పిల్లలు సాధించడం జరిగింది. అలాగే హై స్కూల్స్లో కూడా జూన్ జూలై నెలల్లో రెమెడియల్ క్లాసెస్ నిర్వహించి బేసిక్స్ లేని విద్యార్థులకు బేసిక్స్ నేర్పడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వ పాఠశాల పెర్ఫార్మెన్సు చాలా బాగుంది. తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాల వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తూ, అలాగే శనివారం మరి ఇంతగా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్